ఆలయ వార్షికోత్సవ పూజలలో పాల్గొనే భాగ్యం లభించడం పూర్వజన్మ సుకృతమని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి అన్నారు. సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి హౌసింగ్ బోర్డు ఫేజ్ 2 సండే మార్కెట్లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ పూజల రెండవ రోజు మంగళవారం ఉదయం వేద పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి మూలమూర్తికి పంచామృతాలు, పలు రకాల పరిమళ భరిత ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకాలను శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం పట్టు వస్త్రాలు, ఎన్నో రకాల సుగంధ సోయగ పుష్పాలు, సౌభాగ్య ద్రవ్యాలతో అమ్మవారిని సర్వాలంకార భరితంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించి కర్పూర హారతులతో మంగళ నీరాజనాలను సమర్పించారు. తదుపరి ఆవాహిత దేవతా హోమములు, రుద్ర, చండీ హవనములను జరిపిన ఋత్విక్లు వేలాదిగా పాల్గొన్న భక్తుల అమ్మవారి నామస్మరణల నడుమ మహాపూర్ణాహుతి గావించారు. వార్షికోత్సవ పూజలలో పాల్గొన్న వేలాది మంది భక్తులకు వేదాశీస్సులు చేసిన బ్రాహ్మణోత్తములు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం అమ్మవారి మహాప్రసాదంగా అన్న సమర్పణ చేశారు. సాయంత్రం ఒగ్గు బృందంచే గంగపూజను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వహణ కమిటీ అధ్యక్షులు కోనపురం ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ, 2వ తేదీ బుధవారం రోజున అమ్మవారి కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరుగుతుందని అన్నారు. 3వ తేదీ గురువారం రోజున శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారికి బోనాల ఊరేగింపు ఉంటుందని చెప్పారు. ఎంతో వైభవంగా జరిగే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాలలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపను పొంది తరించాలని ఆంజనేయులు గౌడ్ భక్తులకు విజ్ఞప్తి చేశారు. 3 రోజుల పాటు అమ్మవారి మహాప్రసాదంగా అన్న సమర్పణ ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పెద్దలు పాల్గొన్నారు. వారిని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ కమిటీ వారు శాలువాలతో సన్మానించి ప్రసాదాలను అందజేశారు. చైతన్యతా సిద్ధ్యర్థం ఆచార్య నిర్మాణ వేతనం స్వాహా స్వాహా జగదంబ విశ్వపాలి Jagdishwari, Shoda, Gapasambala, and the Rapana Putri, Madhya Hanishwari. नारायणाय विद्महे वासुदेवाय धीमहि शुचंबूरयित्वा सप्तहोत्राय नमः ओम स्वाहा यज्ञनारायणं ब्रह्मये लक्ष्मणशानहम् अश्वभूर्वामृतमध्याम् अस्तिरं श्रियल्लोके देखी में అందరూ నిశ్శబ్దంగా కూర్చుంటే కలశంలోనిగా మేము జీవితాలిస్తారు. తేన సహస్రధారైన పావమాన్యపనంతుమాం రాజాపత్యం పవిత్రమో రాజా ప్రభునాథ పునారు మిత్ర పవిత్ర భాస్కర
सर्वावस्थांगतो विमान यस्वरेकुंडलेगा समस्तवाया भंगरश्रीः ब्रह्मणेवे ब्रह्मयते ब्राह्मणते वै देव सर्वा वेदविदि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यः वेदविद्गादिवेदिवे नमस्कुर्यान्ना श्रीलङ्कीर्तये देवदलदे मध्यरपरेण्यः पुरस्तेभ्यमायोः शतमानं भवति हितायुपयः शतेन्द्रिय आयुष्येवे नमस्कारं मिले कितना मिले श्री गुरु दत्तात्रेयाय नमः दक्षिणामूर्तये नमः जगदम्ब विश्वपालिनी माता की जय हर नमः पार्वती पतये हर हर महादेव हर పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఒక 9 సంవత్సరాల క్రితం అత్యద్భుతమైనటువంటి విధానంలో రేణుకా అమ్మవారిని మనం ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా చక్కగా అత్యంత భక్తి శ్రద్ధల చేత ఈ వార్షిక ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అది శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం యొక్క వైదిక నిర్వహణలో ఈ మహా కార్యక్రమం 2016లో ప్రతిష్ఠింపబడ్డటువంటి అమ్మవారు 2017 నుండి వార్షిక ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇక్కడ జరిగేది చాలా సభక్తికంగా బోనాల ఉత్సవం చాలా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. అదే అనేక మంది భక్తులు బోనాల సేవలో పాల్గొని తరిస్తూ ఉన్నారు, అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటూ ఉన్నారు. అమ్మ ఇక్కడ విశేషమైనటువంటి రూపంలో వెలిసి ఉన్నది రేణుకా స్వరూపం. అత్యంత గొప్పనైనటువంటి స్వరూపం, శక్తి స్వరూపాల్లో రేణుకా స్వరూపం. ఆ రేణుకా స్వరూపాన్ని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళు ఎల్లవేళలా సుఖ సంతోషాలతో జీవించగలిగేటువంటి శక్తి కలుగుతుంది. అమ్మ మనకు అనుగ్రహిస్తుంది. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని మనకు మార్కండేయ పురాణాంతర్గతమైనటువంటి చండీ సప్తశతి చెప్పడం జరుగుతుంది. శక్తి రూపంలో అమ్మవారిని ఆరాధిస్తే ఏం కలుగుతుంది అనంటే మనతో పాటు మన లోకానికంతా కూడా చక్కనైనటువంటి అనుగ్రహ వీక్షణాలు
అమ్మ యొక్క వీక్షణం లభిస్తుంది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. కాబట్టి చక్కగా అమ్మ దయ కోసమని గౌడ సంఘంతో పాటు గ్రామ ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ఈ మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. వారికి అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగాలని, ఇంకా మున్ముందు శక్తివంతమైనటువంటి కార్యక్రమాలు చేసేటువంటి అవకాశం ఆ అమ్మ కలిగించాలని నిన్న కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇక్కడ నిన్న గణపతి పూజ, పుణ్యవాచన, మండల స్థాపన, అదేవిధంగా మహాభిషేకాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు విశేషమైనటువంటి చండీయాగాన్ని, రుద్రయాగాన్ని నిర్వహణ చేయడం జరుగుతుంది. కొద్ది క్షణాల్లో పూర్ణాహుతి చేత ఈ కార్యక్రమం సమాప్తవుతుంది. రేపటి నుంచి ఉత్సవాలు, ఇంకా గొల్ల వాళ్ళ ద్వారా జరిగేటువంటి ఉత్సవాలు రేపు జరగబోతూ ఉన్నాయి. బోనాల ఉత్సవం కూడా జరగబోతూ ఉంది. భక్తులందరూ కూడా విచ్చేసి బోనాల ఉత్సవంలో పాల్గొని అమ్మ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఆశీర్వదిస్తూ జై గురుదత్త. ఈరోజు పోతిరెడ్డిపల్లి గ్రామం సంగారెడ్డి పట్టణంలో ఎల్లమ్మ దేవాలయంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో మా ఆంజనేయులు అధ్యక్షునిగా ప్రతి సంవత్సరంలాగా వార్షికోత్సవం బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది. నిన్న మొదలుకొని ఈరోజు 5 రోజుల పాటు కూడా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క హౌసింగ్ బోర్డుకి సంబంధించిన కాలనీవాసులు కానీ, పోతిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించిన కాలనీవాసులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో మహేష్ సిద్ధార్థ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రోగ్రాంలో అందరూ పాల్గొంటూ ఉన్నారు. ఈ యొక్క ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఈ యొక్క పోతిరెడ్డిపల్లి గ్రామానికి మరియు సంగారెడ్డి పట్టణానికి ఉండాలని నేను కోరుతా ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా బత్తుల శ్రీనివాస్ గారు, లక్ష్మారెడ్డి గారు మరియు గౌడ సంఘ సభ్యులందరూ కూడా, మహిళలందరూ కూడా ఈ యొక్క నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. పెద్దాపురం మల్లన్న స్వామి వారిచే ఒగ్గు బృందంచే అమ్మవారి కళ్యాణము మరియు 3వ తారీఖు నాడు మన పోతిరెడ్డిపల్లి గ్రామం విలేజ్ల నుంచి ఇక్కడ వరకు బోనాల ఊరేగింపు ఉంటుంది. తద్వారా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు కార్యక్రమం ముగుస్తుంది. అందరూ కూడా వచ్చి అందరూ ఆహ్వానితులే. అందరూ కూడా వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని అందరూ మంచిగా ఉండాలని కోరుతున్నాం.